హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్చ్ బై విజయ్ ఛానల్. నా పేరు జై. ఆర్చ్ అంటే ఎనామలీస్, రిచువల్స్, క్రైమ్, క్రియేచర్ మరియు హారర్ కథలు. ఈ ఛానల్లో ర్యాండమ్ కథల గురించి చెప్పుకోవడం కానీ, ఒక మిస్టరీని సాల్వ్ చేయడం కానీ, లేదా ఇంటర్నెట్లో స్ప్రెడ్ అవుతున్న ఏదైనా ఒక వైరల్ దాన్ని తీసుకొచ్చి మీ ముందు స్ప్రెడ్ చేయడం, ఒక రూమర్ని మీ ముందుకు తీసుకొచ్చి స్ప్రెడ్ చేయడం కానీ ఈ ఛానల్ యొక్క ఉద్దేశం కాదు. ఈ ఛానల్లో ముఖ్యంగా ప్రపంచం నలుమూలలో జరుగుతున్న సాధారణమైన జీవితాల్లో అసాధారణమైన విషయాలు మీ ముందుకు తీసుకురావడమే ఈ ఛానల్ యొక్క లక్ష్యం. అవి క్రైమ్ కావచ్చు, హారర్ కావచ్చు, పారానార్మల్ యాక్టివిటీస్ కావచ్చు, ఎట్లాంటివైనా సరే మీ ముందుకి మంచి ఎంగేజింగ్ కథ రూపంలో మీ ముందుకు తీసుకురావడమే ఈ ఛానల్ యొక్క లక్ష్యం. సో కథలోకి వెళ్ళే ముందు లైట్స్ని డిమ్ చేసుకోండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. అ షాక్. దావా తామంగ్కి అడవి కొత్తేం కాదు. దావా తామంగ్ 20 ఏళ్ళుగా తన చుట్టూ ఉన్న అడవిలో వుడ్కటర్గా పనిచేస్తూ ఉండేవాడు. దావా తామంగ్కి ఏ సీజన్లో ఫారెస్ట్ ఎలా ఉంటుందో, ఆ ఫారెస్ట్లో సౌండ్స్ నార్మలా లేకపోతే డేంజరస్సా, ఏ స్ట్రెచ్ ఏ ట్రైల్ డేంజరస్సో తను ఇట్టే పసిగెట్టే వ్యక్తి. కుర్సియాంగ్ ఒక చిన్న గ్రామం. అయితే డార్జిలింగ్ హిమాలయాస్ నుంచి కొద్ది దూరంలోనే ఈ కుర్సియాంగ్ అనే ఒక సీనిక్ హిల్ స్టేషన్ ఉండేది. అక్కడ వైట్ ఆర్కిడ్స్, పైన్ ఫారెస్ట్, చాలా చల్లటి వాతావరణం ఉండటం వల్ల దాన్ని ల్యాండ్ ఆఫ్ వైట్ ఆర్చిడ్స్ అని కూడా పిలిచేవాళ్ళు. అక్కడ ఒక నారో స్ట్రెచ్ ఉండేది. ఆ నారో స్ట్రెచ్ని డెత్ రోడ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. అక్కడ చాలా స్ట్రేంజ్ సైటింగ్స్ ఇంకా అన్యూజువల్ యాక్టివిటీస్ చాలా జరిగాయని చెప్పి డెకేడ్స్గా ఆ చుట్టుపక్కల ఉన్న లోకల్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. 1998లో డిసెంబర్, ఆ టైంలో క్లైమేట్ చాలా బ్రూటల్గా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేపాటికే చాలా చీకటిగా మరియు మంచు మొత్తం ఫారెస్ట్ని కమ్మేసేటట్టుగా ఉండేది. ఇవంతా అక్కడ చాలా కామన్. దావా తన పార్ట్నర్ పాసంగ్తో ఆ రోజు పనికి వెళ్దామని చెప్పి బయలుదేరుతాడు. వాళ్ళ పని ఏంటంటే అక్కడ మార్క్ చేసి ఉన్న కొన్ని లాగ్స్ని తీసుకురావాలి. పెద్ద పెద్ద ట్రంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న పీసెస్గా కట్ చేసి వాటిని తీసుకురావడమే. అక్కడ పైన్ ట్రీస్ మధ్యలో నుంచి గాలి వెళ్తుంటే ఏదో లాంగ్ విజిల్ సౌండ్ లాగా వినిపిస్తుంది. డ్రైడ్ లీవ్స్ మీద నడుస్తూ ఉంటే అవి విరుగుతున్న శబ్దం మరియు అక్కడ మంచు ఫారెస్ట్ మొత్తాన్ని కమ్మేస్తున్నట్టుగా వాళ్ళిద్దరికీ అనిపిస్తుంది. అయితే వాళ్ళు మధ్యాహ్నం పాటికే అక్కడ అట్మాస్ఫియర్ అంతా రాత్రిలాగా అనిపిస్తుంది. వాళ్ళు అడవి లోపలికి వెళ్ళే కొద్దీ చాలా చీకటిగా మారుతుంది. అది అక్కడ చాలా కామన్. సో వాళ్ళిద్దరూ అది పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు మొదలు పెడతారు. పాసంగ్ అక్కడ ఉన్న చిన్న చిన్న లాగ్స్ని నరకటం మొదలు పెడతాడు. అయితే దావా చుట్టుపక్కల ఉన్న లాగ్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే నరుకుతున్న పాసంగ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆగిపోతాడు. పక్కనే ఎవరో కనపడినట్టుగా అనిపిస్తుంది. అది గమనించిన దావా కూడా తనతో పాటు అటువైపు తిరిగి చూస్తాడు. దూరంగా మంచులో ఒక చిన్న పిల్లాడు 10 నుంచి 12 ఏళ్ళు ఒక గ్రే కలర్ స్కూల్ స్వెటర్ వేసుకొని వాళ్ళనే చూస్తూ ఉంటాడు. కొన్ని సెకండ్ల తర్వాత దావా ఇంకా పాసంగ్ ఇద్దరూ ఒకరినొకరిని చూసుకొని టూరిస్ట్ పిల్లాడేమో లేదా అక్కడ లోకల్ కుర్రాడేమో తప్పిపోయి ఉంటాడు అని చెప్పి అనుకుంటూ దావా అతని వైపు చూసి వెళ్ళిపో అని చెప్పి హ్యాండ్ జెస్చర్ చేస్తాడు. అంతటి దట్టమైన అడవిలో ఆ పిల్లోని చూడంగానే వీళ్ళిద్దరూ కొంచెం షాక్ అవుతారు. కాసేపు అలా హ్యాండ్ జెస్చర్స్ చేస్తూ ఉండగానే పిల్లోడికి ఎటువంటి రియాక్షన్ ఇవ్వడు. పాసంగ్ దావాతో చాలా వింతగా ఉన్నాడు కదా అని చెప్పి మెల్లగా అంటాడు. వీళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే ఆ చిన్న పిల్లాడు మెల్లగా వెనక్కి తిరిగి ఆ ఫాగ్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కొన్ని సెకండ్స్ తర్వాత డిజపియర్ అయిపోతాడు. దావా షోల్డర్స్ ఎగరేసి లోకల్ కుర్రాడు అయి ఉంటాడు అని చెప్పి పాసంగ్కి చెప్తాడు. పాసంగ్ కూడా అదేనేమో అని చెప్పి తన పని మళ్ళా స్టార్ట్ చేసేస్తాడు. అయితే కొద్ది సమయం తర్వాత అక్కడ ఫారెస్ట్లో వాళ్ళు ఏదైతే ప్రాంతంలో ఉన్నారో ఫారెస్ట్ చాలా డెన్స్గా అనిపిస్తుంది, చాలా అన్యాచురల్గా. అక్కడ ఉన్న గాలి మారటం, అట్మాస్ఫియర్ కూడా చాలా వియర్డ్గా అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే
అక్కడ డార్క్నెస్ వల్ల అండ్ ఆ ఫీలింగ్ వల్ల వాళ్ళకి అలా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరూ సర్ది చెప్పుకుంటూ పనిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయితే కొద్దిసేపటి తర్వాత కొంచెం దూరంలోనే డ్రైడ్ బ్రాంచెస్ మీద ఎవరో నడిచినట్టు క్రక్ 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 అని చెప్పి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విన్న వెంటనే ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి వాళ్ళిద్దరూ అటువైపు తిరిగి చూస్తారు. అయితే అక్కడ ఏమీ ఉండదు. వాళ్ళు మళ్ళా పని చేసుకుంటూ ఉండగా కొద్ది సమయం తర్వాత మళ్ళా అదే శబ్దం. ఈసారి చాలా దగ్గరగా వచ్చింది. అయితే వెంటనే అటువైపు చూడగానే మళ్ళా అదే కుర్రాడు ఈసారి చెట్టు పక్కన నిల్చొని ఉంటాడు. దావా ఇంకా పాసంగ్ కుర్రోడికి మళ్ళా తప్పిపోయి వచ్చాడేమో, సాయం కావాలేమో అని చెప్పి అడగటానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ పిల్లోడి వైపు నడవటం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అయితే అదే సమయానికి ఆ పిల్లోడు కూడా మెల్లగా వెనక్కి తిరిగి నడవటం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. దావాకి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అసలు ఏంటి ఈ కుర్రోడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏదో ఒకటి వివరాలు కనుక్కుందామని చెప్పి కొంచెం స్పీడ్ పెంచుతాడు తన వైపు నడవడం. అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇలా మాయమైపోతాడు. లిటరల్లీ ఆల్ ఆఫ్ ఏ సడన్ అలా డిసపియర్ అయిపోతాడు. దావా ఇంకా తమంకి ఏం అర్థం కాదు. అంత డెన్స్ ఫారెస్ట్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ చిన్నపిల్లోడు కనపడటం ఏంటి, అలా మాయమవడం ఏంటి అని చెప్పి అది చాలా అన్యూజువల్గా అనిపించింది. వాళ్ళిద్దరికీ అక్కడ అర్థం కానిది ఏంటంటే ఆ కుర్రోడు కనపడినట్టే కనపడి ఎలా మాయమవుతున్నాడు. వాళ్ళిద్దరూ చుట్టుపక్కల సెర్చ్ చేసినా కూడా ఆ కుర్రోడు కనపడలేదు. అక్కడ డిస్టర్బింగ్ విషయం ఏంటంటే అక్కడున్న అట్మాస్ఫియర్ వల్ల, ఆ ఫాగ్ వల్ల ఆ ల్యాండ్ అంతా చాలా వెట్గా ఉందన్నమాట. అక్కడ కాలు ఎవరు వేసినా సరే వాళ్ళ యొక్క ఫుట్ ప్రింట్ దాని మీద కనిపిస్తుంది. అయితే వాళ్ళు అక్కడ సెర్చ్ చేస్తే ఎలాంటి ఫుట్ ప్రింట్ కూడా కనపడలేదు. వాళ్ళిద్దరికీ లైఫ్లో ఫస్ట్ టైం రియల్ ఫియర్ అంటే ఎలా ఉంటుందో రుచి చూశారు. వాళ్ళిద్దరూ ఆ ఫియర్లో ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక కొంచెం వెనక్కి తిరిగి చూడంగానే ఈసారి వాళ్ళ వెనకనే ఆ అబ్బాయి అపియర్ అవుతాడు. లైక్ లిటరల్లీ వెనకే అనమాట. వాళ్ళిద్దరికీ గుండాగినంత పని అయింది. వెంటనే దావా ఆ కుర్రోడి మీదకి ఫ్లాష్ లైట్ని తిప్పుతాడు. అయితే వాళ్ళకి వెన్నులో వణుకు వచ్చే సంఘటన కనిపిస్తుంది. అదే కుర్రోడు, సేమ్ గ్రే కలర్ స్వెటర్, స్కూల్ స్వెటర్ వేసుకున్న కుర్రోడు వాళ్ళ వెనకాలే కనపడతాడు. అయితే థిన్ బాడీ, షోల్డర్స్ ఉంటాయి, మెడ ఉంటుంది, కానీ తలకాయ మాత్రం ఉండదు. వాళ్ళకి జెన్యూన్గా ఫియర్ అంటే ఏంటో అప్పుడే రుచి చూస్తారు. వాళ్ళిద్దరికీ అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. దావా ఇంకా పాసంకి కొన్ని సెకండ్స్ బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోద్ది. ఎమ్మటే పాసంగ్ చేతిలో ఏదైతే గొడ్డలుందో అలా కింద పడేస్తాడు. ఒక్కసారిగా వాళ్ళు ఫ్లాష్ లైట్ని ఇట్లా బ్లింక్ చేసేపాటికి అక్కడ మళ్ళీ ఎవరు కనపడరు. వాళ్ళిద్దరికీ అక్కడ మళ్ళా ఆ కుర్రోడు కనపడిపోయేసరికి చుట్టూరు చూస్తారు, కానీ సేమ్ రిజల్ట్. వాళ్ళిద్దరూ ఎమ్మటే పని ఆపేసి అక్కడే దగ్గరలో ఉన్న లోకల్ ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్తాడు. వాళ్ళిద్దరూ బ్రెత్లెస్గా ఉంటారు అక్కడికి వెళ్ళేపాటికి. అయితే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ అసలు ఏం జరిగింది అని అడగగానే వీళ్ళిద్దరూ అక్కడ జరిగిన సంఘటన మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిన ఆ బ్రెత్లెస్ మూమెంట్లో ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి ఏం అర్థం కాదు, కానీ తర్వాత మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక ఫారెస్ట్ ఆఫీసర్ రియాక్షన్ చాలా క్యాజువల్గా, అదేదో ఎప్పుడూ వినేలాగా ఉంటుంది. తను ఏమంటాడంటే, యు ఆర్ నాట్ ద ఫస్ట్ వన్స్, మీరు మొదటి వాళ్ళు కాదు అని చెప్పగానే వాళ్ళిద్దరి రియాక్షన్ చాలా అన్యూజువల్గా ఉంటుంది. చాలామంది లోకల్స్ ఇంకా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ కుర్రోడిని చూశారని చెప్పి చాలామంది టూరిస్ట్ ఇంకా లోకల్స్ అక్కడికి వచ్చి కేసు నమోదు చేశారు, ఇలాంటి సైటింగ్స్ చూశారు అని చెప్పి ఆ ఆఫీసర్ దావా ఇంకా పాసంగ్కి చెప్తారు. అదంతా విన్న దావా ఇంకా పాసంగ్ ఆ మరుసటి రోజు నుంచి ఆ అడవిలోకి సాయంత్రం పూట పనిలోకి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ ఫారెస్ట్లో చాలామంది రిపోర్టర్స్ ఇంకా డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్, ఇంకా బస్ డ్రైవర్స్, టూరిస్ట్స్, లోకలైట్స్ ఎంతోమంది చాలా అన్యూజువల్ ఎక్స్పీరియన్సెస్ ఇంకా చాలా వియర్డ్ నాయిసెస్ వస్తున్నాయని చెప్పి చాలామంది చెప్పేవాళ్ళు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ అడవిలో ఒంటరిగా వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్ అయితే కలిగేది కాదు. 1879లో బ్రిటిష్ గవర్నమెంట్ విక్టోరియస్ బాయ్స్ మరియు డౌన్ హిల్స్ గర్ల్స్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే అది అప్పట్లో చాలా రెప్యుటేటెడ్ స్కూల్. ట్రాపికల్ డిసీజెస్ నుంచి సేఫ్గా పిల్లల్ని చదివించడానికి హిల్ స్టేషన్స్కి పంపేవాళ్ళు. అయితే ఆ స్కూల్ రెప్యుటేషన్ కన్నా అక్కడున్న హాంటెడ్ స్టోరీస్కే చాలా రెప్యుటేషన్ ఎక్కువ.
వింటర్ టైంలో అందరూ వెకేషన్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఎవ్వరూ లేని సమయంలో ఏదో వింత శబ్దాలు లేదా వియర్డ్ నాయిసెస్ రావడం అందరూ మాట్లాడుకుంటూ ఉండేటోళ్ళు. అక్కడ చాలామంది లోకల్స్ ఇలాంటి కథలు చెప్తున్నా కానీ నరేష్ గురంగ్ అనే వ్యక్తికి అవి చాలా కామన్గా అనిపించాయి. అవేమీ నమ్మలేడు అతను. అయితే అతని వయసు 31. అప్పటికే ఆ స్కూల్లో కేర్ టేకర్గా జాయిన్ అవుతాడు. పిల్లలు వెకేషన్కి వెళ్ళిన సమయంలో ఆ స్కూల్లో కొద్దిమందే కిచెన్ వర్కర్స్, కేర్ టేకర్స్ మరియు సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు ఉండేవాళ్ళు. చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు బేసిక్గా. నరేష్ జాయిన్ అయిన మొదటి రోజే ఒక ఓల్డ్ వర్కర్ అతని దగ్గరికి వచ్చి అన్నెసెసరీగా పైనున్న కారిడార్కి వెళ్ళొద్దు అని చెప్పి ఇంటిమేట్ చేస్తాడు. అయితే తను చాలా క్యాజువల్గా నవ్వి వదిలేస్తాడు. బిల్డింగ్ ఫ్లోర్స్ వుడ్తో చేసి ఉండడంతో అవి క్రీక్ క్రీక్ సౌండ్ చేస్తాయి కాబట్టి రాత్రి అయితే ఆ గాలి వల్ల డోర్లు కొట్టుకుంటాయి అండ్ ఆ సైలెన్స్ వల్ల మైండ్ క్లౌడ్ అయ్యిద్ది అని చెప్పి నరేష్ నమ్మాడు. మొదటంతా నార్మల్గానే ఉంది. అయితే జనవరి 1 వీక్లో తనకి ప్రతిరోజు రాత్రి 1:15 టైం మధ్య ప్రాంతంలో పైన ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వచ్చింది. మొదట ఎవరో దొంగ అయి ఉంటాడు అని చెప్పి నరేష్ సర్ది చెప్పుకొని ఉంటాడు. కానీ మళ్ళా సౌండ్ రావడంతో ఫ్లాష్ లైట్ తీసుకొని పైకి వెళ్తాడు. అయితే ఒక పక్కనున్న కారిడార్ నుంచి ఫ్లాష్ లైట్ వేసి చూస్తుంటే అక్కడ ఎవరు ఉండరు. కానీ అతని వెనకే మళ్ళా అదే ఫుట్ స్టెప్ సౌండ్స్ టక్ 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 అని వినిపిస్తాయి. ఎమ్మటే నరేష్ వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. తనకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం అయినట్టుగా ఉన్న సమయంలోనే కారిడార్ చివరి నుంచి ఏదో తెలియని వియర్డ్ సౌండ్, చిన్నపిల్లలు నవ్వుతున్నట్టు వినిపిస్తుంది. ఎమ్మటే అటువైపు ఫ్లాష్ లైట్ వేయంగానే అక్కడ కూడా ఏముండదు, మొత్తం సైలెన్స్, అక్కడ ఎవరు ఉండరు. ఆ రోజు రాత్రి కిందకి వెళ్ళి పడుకొని తర్వాత రోజు అక్కడ జరిగిన సంఘటన మొత్తాన్ని ఆ స్కూల్ స్టాఫ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే ఆ స్కూల్ స్టాఫ్ చాలా క్యాజువల్గా రియాక్ట్ అవుతారు. తను చెప్పిన దానికి ఎవరికన్నా భయం రావాలి లేకపోతే ఎట్లా అన్నా వేరేగా రియాక్ట్ అవుతాడని చెప్పి అనుకుంటాడు. కానీ వాళ్ళు చాలా క్యాజువల్గా రియాక్ట్ అవుతారనమాట. అక్కడ ఏదైతే చూసావో ఏదైతే విన్నావో జస్ట్ ఇగ్నోర్ ఇట్ అని చెప్పి నరేష్కి సర్ది చెప్తారనమాట. స్టాఫ్ మెంబర్స్ అలా చెప్పిన తర్వాత నరేష్ అన్నీ సర్దిమరుగుతాయి అనుకున్న టైంలో అప్పటి నుంచే ఇంకా వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఎవరో వుడెన్ చైర్ని లాగుతున్నట్టు, పిల్లలు పరిగెడుతున్నట్టు, క్లోజ్డ్ రూమ్లో ఎవరో డెస్క్ని తోసినట్టు సౌండ్స్ వచ్చేవి. వేసిన డోర్లు వేసినట్టే ఉండేవి, వేసిన విండోస్ వేసినట్టే ఉండేవి. కానీ ఆ శబ్దాలు ఎలా వస్తున్నాయో నరేష్కి ఏమీ అర్థమయ్యేది కాదు. అయితే ఒకరోజు జనవరి 17 అరౌండ్ 1:30 టైంలో మళ్ళా పైన ఎవరో వుడెన్ చైర్ని గట్టిగా లాగుతున్న సౌండ్ వినిపిస్తుంది. నరేష్ అయితే అదేంటని చెప్పి చూడ్డానికి పైకి వెళ్తాడు. ఆ రోజు వెదర్ చాలా వైలెంట్గా ఉంటుంది. కోల్డ్ విండ్, హెవీ ఫాగ్తో చాలా అన్సెట్లింగ్గా ఉంటుంది. పైకి వెళ్ళిన నరేష్ ఫ్లాష్ లైట్ వేసి ఆ కారిడార్లో శబ్దం ఎటు నుంచి వస్తుందో చూస్తూ ఉంటాడు. అయితే ఆ లైట్లో డస్ట్ పార్టికల్స్ అంతా లెగుస్తూ ఆ ఫాగ్ అంతా కమ్మేసి చాలా వియర్డ్గా, చాలా అన్యాచురల్గా అనిపిస్తూ ఉంటుంది. అయితే హాల్వేకి కార్నర్లో ఉన్న ఒక డోర్ ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది. ఆ డోర్ ముందుగా తను లాక్ చేసి కిందకు వెళ్ళడం నరేష్ గమనిస్తాడు. కానీ ఆ డోర్ ఎవరు తీశారు, అక్కడ ఏంటి, ఆ శబ్దం అక్కడి నుంచే వస్తుందా అని చూడటానికి అతను ఆ డోర్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. డోర్ దగ్గరికి వెళ్ళగానే మొత్తం డోర్ని ఓపెన్ చేసి ఎవరున్నారని చెప్పి ఫ్లాష్ లైట్తో అటు ఇటు చూస్తాడు. అక్కడ అంతా హెవీ ఫాగ్ ఉండటం వల్ల చాలా అన్క్లియర్ విజన్గా ఉంటుంది. లాస్ట్ బెంచ్లో తనకి చాలా వియర్డ్గా ఏదో బ్లాక్ కలర్ బాడీ, ఒక చిన్న బాడీ కనిపిస్తుంది. ఆ రూపం ఒక అబ్బాయిలాగా, ఒక స్టూడెంట్ లాగా కనిపిస్తుంది. అయితే నరేష్ ఎమ్మటే హూస్ దేర్ అని చెప్పి అరవంగానే అతని సైడ్ నుంచి ఎలాంటి మోషన్, ఎలాంటి రియాక్షన్ ఏమీ కనపడదు. అయితే వెనక ఓపెన్ చేసిన డోర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ధామ్ అని క్లోజ్ అయిపోతుంది. తను ఆ డోర్ వైపు వెళ్ళి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అవతల వైపు నుంచి ఎవరో గట్టిగా పట్టుకొని దాన్ని వదలట్లేదు అన్నట్టుగా ఉంటుంది. అయితే అక్కడ కార్నర్లో ఉన్న అబ్బాయి ఈసారి శబ్దం చేసుకుంటూ మిడిల్ ఆఫ్ ద క్లాస్ వరకు వస్తాడు. వెనక్కి తిరిగి చూడంగానే ఆ అబ్బాయి గ్రే కలర్ స్వెటర్, స్కూల్ షర్ట్ వేసుకొని చాలా థిన్ బాడీతో షోల్డర్స్ మరియు మెడ అన్నీ ఉంటాయి, కానీ హెడ్ ఉండదు. ఈ పార్ట్ నుంచి మొత్తం ఓన్లీ బ్లాక్ ఫాగ్ లాగా ఉంటుంది అనమాట. అది చూసిన నరేష్కి ప్యానిక్ అటాక్. ఆ డోర్ని ఎలా అన్నా ఓపెన్ చేయాలన్న ప్రయత్నంలో మళ్ళీ ఇంకోసారి గట్టిగా లాగుతాడు.
ఈసారి ఓపెన్ అవుతుంది అదృష్టం కొద్దీ. వెనక్కి తిరిగి చూడంగానే ఆ రూమ్లో ఎవరూ కనపడరు. తను అక్కడ ఏముందో అని చెప్పి చూడాలని చెప్పి మళ్ళా ధైర్యం చేసి అక్కడికి వెళ్తే అక్కడ స్టూడెంట్, అదే చిన్న పిల్లవాడి ఒక 10 నుంచి 12 ఏళ్ళ పిల్లవాడు అడుగులు ఎంతైతే ఉంటాయో ఆ పాదాల యొక్క ఫుట్ ప్రింట్స్ ఆ క్లాస్లో సగం దూరం వరకు ఉన్నాయి. ఆ రోజు నుంచి నరేష్ ఏ ఒక్క నైట్ షిఫ్ట్ కంఫర్టబుల్గా చేయలేకపోయాడు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు కథలు మీకు నచ్చాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు కథల మీద మీకు ఎలాంటి థాట్స్ అయినా, ఒపీనియన్స్ అయినా, థియరీస్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అలానే మరింత కంటెంట్ కోసం మా ఛానల్కి కనెక్ట్ అయ్యే ఉండండి. స్టే క్యూరియస్, జాగ్రత్తగా ఉండండి. నేను మీ జే ఆర్చ్ బై విజయ్ నుంచి మళ్ళీ కలుద్దాం.